నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, అక్కడ చూసుకుంటే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ లో అసమ్మతి సఘాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొంత పార్టీకి చెందినటువంటి నేతలే, బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యే ఉన్నటువంటి రవీంద్ర కుమార్ కు టికెట్ ఇవ్వద్దని చెప్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే రమావత్ గెలుపునకు కృషి చేసిన నాయకులు పట్టించుకోలేదని ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మరొక నేత వర్త దేవేందర్ నాయక్ టికెట్ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అసలు ఇలాంటి సందర్భం ఎందుకు వచ్చింది, ప్రధానంగా ఆయనపై వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఎమ్మెల్యేల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేవరకొండతో పాటు నకరికల్ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి గలం నింపుతున్నారు. నిన్న తాజాగా దేవరకొండ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఆ నియోజకవర్గానికి చెందినటువంటి మొత్తం నేతలందరూ కలిసి కూడా ఢిల్లీ మండలంలోని ఒక రుద్రాయగూడెం గ్రామంలో సమావేశం నిర్వహించుకొని ఎమ్మెల్యే తీరు పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే ఎన్నిక పట్ల తాము ఎంతో శ్రమించి కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నాయకులను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రవీంద్ర కుమార్ పట్టించుకోవడం లేదని అతని యొక్క తీరు పట్ల వారంతా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదే విధంగా వారందరూ కలిసి కూడా అక్కడ దేవరకొండ నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది జడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా కలిసి అక్కడ పనిచేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వర్త దేవేందర్ నాయక్ ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా దేవరకొండ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్ల ఇంత అసంతృప్తి వినబడుతుందని ఎవరు కూడా ఊహించిన పక్షంలో అందరూ కూడా ఏకపక్షంగా అతనికి వ్యతిరేకంగా ఒక కూటమిని పెట్టి ఒక ఊరిలో అంతర్గత సమావేశం నిర్వహించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా అక్కడ దేవరకొండ నియోజకవర్గం చెందిన నాయకులందరూ కూడా అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం. ఒక్కొక్క నాయకుడు కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే తీరు పట్ల వారికి అనుభవాలను చెప్తూ ఈసారి రవీంద్ర కుమార్ కు టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు అతని ప్లేస్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ వర్త దేవేందర్ నాయక్ టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళందరూ ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దేవరకొండ నియోజకవర్గంలో మరో 3 నెలల్లో ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ చివరి వరకు కేటాయిస్తారు, ఇక్కడ అసంతృప్తిని మిగతా ఏదైతే అపోజిషన్ గా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దాన్ని ఈ యొక్క అసంతృప్తిని తమ వరకు తిప్పుకుంటుందా అనేది అయితే వేచి చూడాలి. మొత్తానికైతే ఇటు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పైన అయితే తీవ్ర అసంతృప్తి నెలకొంది. అదే విధంగా గత 2 రోజుల క్రితం నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పైన కూడా నకరికల్ ఎంపీపీ భర్త శ్రీదేవి భర్త అతను అధికార మీటింగ్ లోనే అతను బహిరంగ విమర్శ చేయడం జరిగింది. అతని జన్మదిన సందర్భంగా అక్కడ శాసన మండలి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి నేటి విద్యాసాగర్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే చిరుమర్తి పైన అతను కూడా బహిరంగ విమర్శలు చేయడం. ఇలా ఒక నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ అసంతృప్తి జ్వాలలు అయితే నెలకొని ఉన్నాయి. బహిరంగంగానే అక్కడ విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో మరో 3 నెలలు ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు చివరి వరకు ఇదే అసంతృప్తి కొనసాగుతుందా, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు వస్తాయనేది అయితే కొద్దిగా చర్చ అయితే మొదలైంది. మొత్తానికి ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అసంతృప్తి శ్రేణులు తారస్థాయికి చేరుకున్నట్టుగా చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్ కిరణ్, ప్రధానంగా ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఈ నెలలో కేసీఆర్ ఆల్మోస్ట్ కొంతవరకు సిద్ధమైపోయింది, టికెట్లు ఎవరికి కేటాయించాలి ఆ నివేదికలు అవన్నీ కూడా ఆయన చేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్నికల మరికొన్ని రోజుల నేపథ్యంలో ముందుగానే అందరికంటే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకవేళ ఆ లిస్టులో ఉంటే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్ని పరిగణలోకి తీసుకొని అంచనాలు వేసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. తప్పకుండా, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్క నియోజకవర్గం ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, రాబోయే వారికి ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉందా, వ్యతిరేకత ఉందా అన్న దానిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రహస్యంగా సర్వే చేయించుకోవడం జరిగింది. మరో 3 నెలలు ఉన్న కాలంలో ఎవరైతే ప్రజలకు దూరంగా ఉన్నారో, ప్రజల సమస్యలతో పాటు నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా ఏకపక్షంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల తీరు పట్టనైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర అయితే ఒక రిపోర్ట్ ఉందా, ఆ రిపోర్ట్ ఆధారంగానే మరో కొద్ది రోజుల్లో ఏదైతే కొంతమందికి టికెట్లు ముందుగానే ప్రకటిస్తారన్న నేపథ్యంలో ఈ యొక్క అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చివరి నిమిషంలో కూడా ఇంత అసంతృప్తి ఉన్నప్పటికీ టికెట్ ఇచ్చినట్లయితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుంది. కాబట్టి గెలుపు గుర్రాలే లక్ష్యంగా చేసుకొని ఎవరైతే గెలుస్తారో వారికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పరిణామాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎవరైతే విజయ అవకాశాలు ఉంటాయో, ఎవరిని పెడితే అక్కడ గెలుస్తారు అన్న దానిపైన పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాతనే టికెట్ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. రాజశేఖర్,
ఈ నేపథ్యంలోనే వారు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే రవీంద్ర కుమార్ విషయంలో వర్త దేవేంద్రకు టికెట్ ఇవ్వాలని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా చెందినటువంటి నాయకులందరూ మూకుమ్మడిగా అతనికే ఇవ్వాలంటే అధిష్టానం కూడా తలొగ్గే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ఎమ్మెల్యే తీరు పట్ల కొంతమంది అసంతృప్తిగా ఉండొచ్చు. నియోజకవర్గంలో 100% ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది బహిరంగంగా విమర్శలు చేయొచ్చు. ఇదొక్కటే కారణం కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఆ ఎవరి పట్ల అయితే ప్రజల మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయో, ప్రజలు ఎవరినైతే గుర్తిస్తున్నారో అన్నిటిని కూడా చివరి వరకు కూడా చూసి వారికి టికెట్ అయిన అవకాశం ఉంటది. వాళ్ళు నిన్న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పట్ల అసంతృప్తి ఉన్న నేతలందరూ కలిసి ఈసారి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు అక్కడ అదే పార్టీకి చెందినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వర్త దేవేందర్ నాయక్ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. ఇది కేవలం నియోజకవర్గానికి చెందిన విషయము. ఆ టికెట్ విషయంలో ఇటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నివేదికను తెప్పించుకోవడం జరుగుతుంది. ఆ నివేదికలో ఎవరికైతే మెరుగైన ఫలితాలు వస్తాయి, మెరుగైన అవకాశం ఉంటుంది, ప్రజల్లో ఎవరికైతే పూర్తి స్థాయిలో ప్రేమాభిమానాలు ఉంటాయి, ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలుపు గుర్రాలో వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రాజశేఖర్ రైట్ కిరణ్, ఇంకొకటి అంటే ఎవరైతే బీఆర్ఎస్ నేతలు దేవేందర్ నాయక్కు టికెట్లు ఇవ్వమని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒకవేళ అది కాకుండా అంటే మిగతా క్యాలిక్యులేషన్స్ కూడా ఖచ్చితంగా చూసే పరిస్థితి. ఎందుకంటే ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ చాలా పగడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన ఒక సర్వే చేయించుకొని ఈ నేతతో పాటు మిగతా నేతలకు ఎవరైనా అవకాశాలు ఉన్నాయంటే దేవేందర్తో పాటు మిగతా ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి నేత ఉన్నారు ఎవరైనా? అయితే దేవరకొండ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం కావడము, తనలో సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్ ఆ తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ గుర్తుకు చేరుకోవడం జరిగింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా నల్గొండ జిల్లాకు అతను ప్రస్తుతం బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. అయితే రవీంద్ర కుమార్ పట్ల కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, మరికొంతమంది కూడా అతనికి సానుకూలంగా ఉండవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరికైతే ఎక్కువ మెజార్టీ అంటే ప్రజల నుంచి అవకాశాలతో పాటు ఎవరి ద్వారానైతే మెరుగైన ఫలితాలు వస్తాయంటే నేపథ్యంలో వారందరికీ కూడా టికెట్ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పరిణామాలు ఈక్వేషన్స్ సర్వ్ చేసుకునే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాజశేఖర్ రైట్ కిరణ్, ఇంకొకటి ప్రధానంగా ఒకవేళ దేవేంద్ర టికెట్ వస్తే కనుక గెలుపుకి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రాజశేఖర్, ఆ విషయాలను మనం ఇప్పుడే చెప్పలేం. పూర్తి స్థాయిలో ఆ యొక్క సమావేశానికి అసంతృప్తులు హాజరయ్యారు. కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గానికి చెందిన నేతలందరూ, నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు, గ్రామ సర్పంచులు వీళ్ళందరూ కూడా మెజార్టీ పక్షం ప్రకారం ఎవరికైతే పూర్తి స్థాయిలో ఇతన్ని గెలిపిస్తామనే సంకేతాలు వచ్చినప్పుడే అక్కడ టికెట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇతను కొంతమంది ఇతని పేరు ప్రతిపాదించవచ్చు, మరి కొంతమంది ఇంకో నాయకుని కూడా ప్రతిపాదించవచ్చు. ఇదే అంశము ఒక నల్గొండ జిల్లాతో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర అసంతృప్తి. ఆ ఎమ్మెల్యేలతో పాటు కాకుండా ఇతని సమకాలీకంగా నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు, ఇతని కాకుండా అతన్ని నిలబెడితే గెలుస్తాడా లేదన్న అంచనాలు కూడా బేరీజు వేసుకుని టికెట్ కేటాయించడం జరుగుతుంది. కొంతమంది అసంతృప్తులు సమావేశమై అతనికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన చేసినప్పటికీ సమీకరణాలు అన్ని చూసుకొని ఇతని పనితీరు ఎలా ఉంది, అతను ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నాడు అన్న మొత్తం సమీకరణాలు బేరీజు వేసుకొని చివరి నిమిషం వరకు ఆచితూచి ఎవరైతే గెలుస్తారో వారికి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతి నియోజకవర్గంలో రోజుకొక చోట అసంతృప్తి కొనసాగుతున్నది. వారి పట్ల ఎక్కడో ఒక చోట రహస్య సమావేశాలు కావచ్చు, అధికారికంగా బహిరంగంగానే ఎమ్మెల్యేల పనితీరు పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అన్నింటిని కూడా పరిలోకి తీసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మెజార్టీ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది. ఆ మెజార్టీ అసెంబ్లీలో పక్కకు జరిపి కొత్త వాళ్ళకి అదొక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఏదైతే అసంతృప్తో వారందరినీ బుజ్జగించి ఎలక్షన్ నాటికి ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వారందరినీ కూడా ఒక చోట కూర్చొని జరిపి అందరూ కూడా ఎవరికి టికెట్ ఇస్తే వారినే గెలిపించాలనే ప్రతిపాదనలు కూడా కొనసాగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పుడే చెప్పలేము. మరికొద్ది రోజులు వేచి చూసినట్లయితే ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పరిణామాలను, అన్ని రాజకీయ కారణాలను, అన్ని గెలుపు ఓటంలో అన్నిటిని కూడా బేరీజు చేసుకుని టికెట్ కేటాయించే అవకాశాలు ఉంటాయి. రాజశేఖర్.